హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో జూన్ 20వ తారీఖున చిరు కుటుంబంలో, కొన్నిడేళ్ల కుటుంబంలో సెంటిమెంట్ అయిన మంగళవారం రోజున 3వ తరం జన్మించారు. పాప పుట్టింది రామ్ చరణ్ అండ్ ఉపాసన గారికి. సో చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు, పొలిటికల్ వాళ్ళు అందరూ కూడా చాలా బాగా విష్ చేశారు. సో అయితే రీసెంట్గా రోజా గారు కూడా విష్ చేశారనమాట. అది కొంచెం కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకు ఏంటి అనేసి. కాంట్రవర్సీ ఏముంది దాంట్లో చెప్పు. ఎంత గొప్పగా ట్వీట్ చేసింది ఆవిడ. ఇంత నిత్య యవ్వనంగా ఉండాలని చిరంజీవి గారిని పొగిడింది. అంటే అంత ఎప్పుడు యవ్వనంగా ప్రకాశించే కుటుంబానికి మహాలక్ష్మి లాంటి కోడలు, దేవుడి రూపంలో ఒక ప్రిన్సెస్ జన్మించింది. ఎంత గొప్పగా ట్వీట్ చేసింది, అంత గొప్పగా ట్వీట్ చేసింది. అందరికీ పేరు పేరున ఉపాసనని, చిరంజీవిని, అలాగే రామ్ చరణ్ని, ఆ పాప గురించి మంచిగా ప్రస్తావించింది. నెక్స్ట్ అట్లాగే చిన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకున్నాను, ఇప్పుడు నువ్వు ఒక పాపను ఎత్తుకున్నావు, చూస్తే నాకు భలే అనిపించింది. అంటే అప్పుడే ఎంత ఎదిగిపోయావు పిల్లోడా నువ్వు, ఒక పెద్ద ఆవిడలాగా అండ్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, తోటి హీరోయిన్ లాగా స్పందించింది ఆవిడ. రాజకీయం వేరు, సినిమాలు వేరు. నీకు ఇందాక మనం మాట్లాడుకుంటే సినిమాలు వేరు, రాజకీయం వేరని ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ అన్నారు కదా. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ గురించి మాట్లాడదాం. అది ఆయన అన్న తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు? సినిమాలు వేరు, రాజకీయం వేరని నేర్చుకోవాలా? మరి ఇప్పుడు రోజా విషయం దగ్గరికి వస్తే, మొన్న తిట్టావుగా మా చిరంజీవిని, ఇప్పుడు ఎందుకు పోగొడుతున్నావు? నీ స్వలాభం కోసం నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు ఇంతకు దిగజారిపోయావు. దాని కింద కామెంట్స్ చూడు ఒక్కొక్కటి. ఆ కామెంట్స్ అన్నీ చూడు. రోజా గారి ట్వీట్ కింద ఇంతకు దిగజారిపోతారా మనుషులు? ఎలా ఉంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు సీరియస్లీ. ఆవిడ ఏం చేసింది? విషెస్ చెప్పింది. అంటే నువ్వు చేతికి అదేంటిది, ఒక విష్ చేసిన విషెస్ కూడా తీసుకోలేని నీచమైన పరిస్థితిలో ఎందుకు బ్రతుకుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. దీవెనలు ఎవరైనా దీవిస్తే ఆ దీవెనలు కూడా పొందలేనటువంటి లైఫ్లో ఎలా లీడ్ చేస్తున్నారు? అంటే దానికి కారణం ఏంటి? నోటి దగ్గరికి అన్నం పెట్టినా దాన్ని తినలేని పరిస్థితిలో నువ్వు ఎందుకున్నావు? విష్ చేస్తే విషెస్ తీసుకోలేవు, దీవిస్తే దీవెనలు తీసుకోలేవు. మరి అట్లాంటప్పుడు దీవిస్తే దీవెనలు తీసుకోలేదు, విష్ చేస్తే విషెస్ తీసుకోలేదు. మరి తిడితే తిట్లు ఎందుకు తీసుకున్నారు? తిట్లకే కదా నువ్వు హర్ట్ అయ్యావు. ఆమె తిట్టింది, అలా తిట్టింది, ఇలా తిట్టింది, ఆ రోజు అలా అన్నావు, ఆ రోజు ఇలా అన్నావు, ఈ రోజు ఇలా అన్నావు, ఆ రోజు అలా అన్నావు. ఆవిడేమనిందంటే కొన్ని కాంటెస్ట్లో చిరంజీవి గారు ఎవరికి సహాయం చేయలేదు, అందుకే వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కూడా ఆయన ఓడిపోయారు అన్నట్టుగా ఆమె ఒక చెప్పుకొచ్చింది ఒకప్పుడు. దాన్ని చాలా వైరల్ చేశారు. చాలామంది ఏం చేశారు అంటే, కరోనా టైంలో సినిమా వాళ్ళకి ఉపయోగపడలేదా? ప్లాస్మా బ్లడ్ ప్లాస్మా ఇచ్చి అందరినీ ఆదుకోలేదా? చాలామంది పేద కళాకారులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన చెక్కులు ఇవ్వలేదా? ఎంతోమంది చెప్పారు కదా. అవన్నీ చూసిన మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అన్నాడు. ఆవిడ చెప్పింది రాజకీయ ప్రకారంగా, సోషల్ సర్వీస్ గురించి మాట్లాడలేదు. రాజకీయంగా ఆయన ఎవరికి ఏం చేయలేదు అంటే, నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఏ నియోజకవర్గాన్ని అయినా బాగు చేసావా? ఎక్కడన్నా ఏదన్నా అవినీతి జరుగుతుంటే ఎదురుండి కొట్లాడావా? ఎక్కడన్నా ఏదన్నా లైక్ అన్యాయం జరిగితే ఎదురెళ్ళి పోరాడావా? వాళ్ళ కోసం కూర్చున్నావా? వాళ్ళ తరఫున నిలబడ్డావా? ఇవేం చేయలేదు కదా నువ్వు. ప్రజలకి ఏం చేయలేదంటే ఇది. అంతేగాని సహాయం చేయలేదంటే నువ్వు రూపాయి ఇవ్వలేదా, 2 రూపాయలు ఇవ్వలేదా కాదు. ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కంపారిజన్ చేయాలంటే, నీకు షర్మిల గురించి చెప్పనా? షర్మిల ఏం చేసింది? ఉద్యోగులందరి కోసం అని చెప్పి ప్రతి మంగళవారం దీక్ష, నిరుద్యోగ దీక్ష, నిరాహార దీక్ష అని చెప్పేసి ఎవ్రీ మంగళవారం వెళ్ళి ఒక ఏరియాలో నిరుద్యోగులతో కూర్చుంది ఆవిడ. అంటే ఒక యాక్టివిటీ చేసింది. నువ్వేం చేసావు? చిరంజీవి గారు ఎక్కడ నిరాహార దీక్ష చేసినట్టు చూసావా? లేకపోతే ఎక్కడన్నా ధర్నా చేసినట్టు చూసావా? అన్యాయాన్ని ఎదిరించడం చూసావా? ఏం చేసావు? నేను రాజకీయాలకు వస్తున్నా నన్ను ఉద్ధరించండి. అయిపోయింది, ఉద్ధరించారు. నెక్స్ట్ ఇప్పుడు ఈయన కూడా అంతే, నేను రాజకీయాలకు వస్తున్నా నన్ను ఉద్ధరించండి. ఉద్ధరించకపోతే నీ వల్లే నేను ఇట్లా ఓడిపోయాను, నువ్వు చేయబట్టే నేను ఇట్లా అయ్యానని వాళ్ళనే తిట్టడం, వాళ్ళనే కరవడం, ఇదొక టైప్ ఆఫ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పార్టీ కన్స్ట్రక్షన్ అంటే ఎప్పటి నుంచి ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ వెనక ఎందుకు ఎవరు లేరు అంటే, పార్టీ కన్స్ట్రక్షన్
ప్రతి వాడలో ప్రతి నియోజకవర్గంలో నీకంటే ఒక వింగ్ ఉండాలి, వాళ్ళ అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉండాలి. పలానా జనసేన కార్యకర్తలు ఇది అడ్డుకున్నారు, పలానా జనసేన కార్యకర్తలు అది అడ్డుకున్నారు, పలానా స్కూల్లో టీచర్కి ఏదో జరిగితే జనసేన కార్యకర్తలు వచ్చి ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు. ఇవేం చేయట్లేదు కదా నువ్వు. నెక్స్ట్ పలానా సంస్థ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాడు, జనసేన కార్యకర్తలు ధర్నా ఎట్లా తీస్తావు నువ్వు వీళ్ళని చెప్పి అలా పోరాడారు. కార్మికులకు న్యాయం చేశారు, ఆటో వాళ్ళకి న్యాయం చేశారు, రిక్షా వాళ్ళకి న్యాయం చేశారు, పేదోళ్ళకి ఇల్లు ఇప్పించారు, అది చేశారు, ఇది చేశారు. ఇవన్నీ రోజు వస్తుంటే అదొక కన్స్ట్రక్షన్ డెవలప్ అయ్యి అక్కడక్కడ నీకంటూ ఒక లోకల్ లీడర్స్ డెవలప్ అయ్యి వాళ్ళంతా రేపు పార్టీ కార్యకర్తలు అయ్యి నీకు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అవుతారు. ఇంత కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఈ కన్స్ట్రక్షన్ అంతా నీకు లేదు. ఎంతసేపు ఎప్పుడో వారానికోసారో నెలకోసారో నువ్వే రావడం, మైక్ పట్టుకోవడం, ఆ బండి వేసుకొని తిరగడం, అది ఆ బండి ఏమో రోడ్డు ఎక్కక ఎప్పుడో ఎక్కింది, అది వేసుకొని తిరగడం, వాళ్ళని ఇట్లా అనడం, వీళ్ళని ఇట్లా అనడం సరిపోయింది. నిన్న కూడా వెళ్ళి సినిమాలు వేరే రాజకీయాలు వేరే నీ నోటితో నువ్వే చెప్పిన తర్వాత ఇప్పుడు నీ అభిమానులు సినిమాని రాజకీయాన్ని ఎందుకు కంపేర్ చేసి చూస్తున్నారు? రోజా ఇచ్చిన దీవెనలు నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఆవిడ ఏమనింది ప్రెజెంట్గా? ఎప్పుడు రోజా గారి ఇంటర్వ్యూలు ఇంకా చెప్పనా, జబర్దస్త్ ముందు పుట్టిందా జనసేన ముందు పుట్టిందా? జబర్దస్త్ 13 ఏళ్ళు 12 ఏళ్ళు 14 ఏళ్ళు చేసుకుంటుంది, అవునా? జనసేన వచ్చి మొన్నే 10 ఏళ్ళు చేసుకుంది. జబర్దస్త్లో ఉన్నప్పటి నుంచి రోజా వైసీపీలోనే ఉంది. 2 ఎలక్షన్లు చూసి 2 ఎలక్షన్లోనూ తిట్టింది. ఆవిడున్న ఈ 13 ఏళ్ళు 14 ఏళ్లలో 9 ఏళ్ళ వరకు ఆల్మోస్ట్ నాగబాబు గారు జర్నీ చేశాడు ఆవిడతో. జర్నీ చేసినప్పుడు ఆవిడ పవన్ కళ్యాణ్ తిడుతూనే ఈయన పక్కన కూర్చొని వీళ్ళు చప్పట్లు కొట్టుకున్నారు. చాలా చూసాం మనం ఇదంతా. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ కూడా చూసాం మనం రోజా గారిది. అందులోనూ కూడా ఆవిడ, నీకు తెలుసా రోజా చిన్నప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు అలా ఉండేది ఇలా ఉండేది అని చెప్పడం, నాకు ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయని నేను ఆవిడ చెప్పడం. వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, అన్నీ చూసాం మనం. సో ఆవిడ ఫ్యామిలీ ఫ్రెండ్. ఎంతగానో రాజకీయాలు వేరు. అండ్ నెక్స్ట్ రాజకీయాలకు వస్తే నీకు మనుషులు నచ్చకుండా పోతున్నారా? మీరు ఎందుకు అంత ఇది చేస్తున్నారు? సినిమాలు రాజకీయాలను ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అండ్ నెక్స్ట్ ఇంకొకటి, రాజకీయాల్లోనే ప్రత్యర్థులు ఎలా ఉంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు రాజకీయ ప్రకారంగా ఎంత కొట్లాడుకున్నా తర్వాత మళ్ళీ టీ పార్టీలోనూ టిఫిన్ పార్టీలోనూ కలుస్తారు, సరదా, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, అవునా? అండ్ అలీ పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళు ఇప్పుడు దూరం అవడానికి కూడా కారణం వీళ్ళే, ఈ కార్యకర్తలే, ఈ జనసేన కులే, ఈ పీపులే, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఏం చేశారు? అలీ నెక్స్ట్ వైసీపీలో చేరినప్పుడు వెంటనే వీళ్ళు వెళ్ళి దాడి చేశారు. నువ్వు ఎందుకు ఇందులో చేరలేదు, ఎందుకు వైసీపీలో చేరావు, నీకు ఇది లేదా, నీకు ద్రోహం చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి గొంతు పిసికేశారు వెంటనే. అది ఆయన ఇష్టం, ఏ పార్టీలో ఉండాలో. నీ పార్టీ, ఆయనకి రాజకీయాలకు రావాలని ఉంది, ఒక కన్స్ట్రక్టెడ్ పార్టీలోకి రావాలని ఉంది. నీ పార్టీ కన్స్ట్రక్షనే లేదు, నీకు వచ్చి నేను ఏం చేయను? ఇక్కడికి వచ్చి ఈగ దోమతులు పనా నీ వెనకాలకు నిలబడే ఏం చేయను? ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది ఆ పార్టీకి, లోకల్లో కొంచెం ఇమేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, నీకు ఏం లేవు, ఇంకా బిల్డ్ చేసుకోవాలా నువ్వు. సో రాలా. ఆయన రక్కేసి దూరం చేసేసాడు. చివరికి ఆయన పెళ్ళికి కూడా ఈయన రాకుండా అయ్యేంత పరిస్థితి, దూరం పెంచేశారు వీళ్ళు. సో అట్లా సినిమాని వేరు, రాజకీయాన్ని వేరుగా వీళ్ళు చూస్తున్నారు కాబట్టి, చూడట్లేదు కాబట్టి, రెండూ కలుపుతున్నారు మనుషుల్ని కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు రోజా ఆయనకి మంచి దీవెనలు ఇచ్చింది. ఆ ట్వీట్ మీరు చూడండి, బ్రహ్మాండమైన ట్వీట్, ఒక ఫ్యామిలీ మెంబర్గా చెప్పింది. అప్పుడు నువ్వు అక్కగా భావిస్తే అక్కగానో, లేకపోతే ఫ్రెండ్గా భావిస్తే ఫ్రెండ్గానో థ్యాంక్స్ చెప్పు. అది చేత కాకపోతే కూర్చోండి మూసుకొని, పర్వాలేదు. అవన్నీ కాకుండా వెంటనే దాడి చేయడం, నీ బతికెంత, నువ్వు ఇంతకు దిగజారిపోయావు, నువ్వు అది, అప్పట్లో నీ గురించి ఇది తెలుసు. ఒక ఆడదానితో మాట్లాడుతున్నామన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అడ్డమైన ట్వీట్లు, ఇవన్నీ చూస్తుంటే ఎంతకు దిగజారిపోయారో జనసేన పార్టీ అని చెప్పి ఇంతకు మించిన నిదర్శనం లేదు. అంటే విష్ చేస్తే విషెస్ తీసుకోలేని స్టేజ్లో నువ్వు ఉన్నావు, బ్లెస్ చేస్తే బ్లెస్సింగ్స్ తీసుకోలేని స్టేజ్లో నువ్వు ఉన్నావు, కానీ నేను తిడితే తిట్లు తీసుకుంటున్నావు. అర్థమైందా? సో నీ రిసీవింగ్ కూడా అలాగే ఉంది కాబట్టి నువ్వు అలా ఉన్నావు, అది చెప్పాల్సింది. సో సహజంగా మనుషులకి వాళ్ళ లైఫ్ కన్నా ఇతరుల లైఫ్ మీద ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. సో అలా సెలబ్రిటీస్ ఎన్ని గొడవలైనా వాళ్ళు కలిసే ఉంటారు, బాగుంటారు. కానీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చిన్నదాన్ని పెద్ద చేసి విడదీసేస్తారు. ఇంకా వాళ్ళకి గొడవలు వీళ్ళే ఎక్కువ పెంచుతారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.